మునుగోడు వైపు చూస్తున్నారు దేశ రాజకీయాల మార్పులు. సో ఆల్టర్నేట్గా ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు, అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఓటింగ్ కావచ్చు, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నారు. సో మొదటి రౌండ్ నుంచి ఇప్పుడు 6వ రౌండ్ ముగిసేటప్పటికి కూడా సో కొంత ఆసక్తి అయితే రేగుతుంది. ప్రతి రౌండ్కి కొంత కొత్త ఆసక్తి రేగుతుంది. సో ఓవరాల్గా అసలు ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రణయ్. ఉప ఎన్నిక జనరల్ ఎన్నికలకు అంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా అటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు మిగతా పార్టీలు కూడా భావించాయి. అందుకు అనుగుణంగానే ఎన్నికల్లో ఉప ఎన్నిక ప్రచారంలో మునుగోడులో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. తమకున్నటువంటి అస్త్రశస్త్ర అన్నిటినీ వినియోగించి ఓటర్లను తమ వైపు తిప్పుకొని ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలను చేశారు. చివరిగా ఫలితం వెలువడేటప్పటికీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో హోరాహోరీగా కనబడుతుంది. దీంట్లో కొంత టీఆర్ఎస్ పైచేయిగా ఉంది ఈ హోరాహోరీలో కూడా. ఇప్పటి వరకు మనకు అందినటువంటి ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారంగా 6 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి అధికారికంగా. ఈ మొత్తంగా చూస్తుంటే 6 రౌండ్ల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ కొంత ఆధిక్యతలో ఉంది 2000 పైచిలుకు ఓట్లతోటి. అయితే ఒక 4 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరచగా 2 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనబడ్డది. ఈ మొత్తంగా చూస్తుంటే మొదటి రౌండ్లో టీఆర్ఎస్కు 6317 ఓట్లు రాగా బీజేపీకి 5127 ఓట్లు వచ్చాయి. రెండవ రౌండ్లో టీఆర్ఎస్కు 7781 ఓట్లు రాగా బీజేపీకి 8623, అంటే కొంత బీజేపీ ఆధిక్యత కనబడుతుంది రెండవ రౌండ్లో. మూడవ రౌండ్లో కూడా బీజేపీకి ఆధిక్యత కనబడింది. మూడవ రౌండ్లో టీఆర్ఎస్కు 7387 ఓట్లు రాగా బీజేపీకి 7427 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 4857 ఓట్లు రాగా బీజేపీకి 4520 ఓట్లు వచ్చాయి. 5వ రౌండ్లో 6062 ఓట్లు టీఆర్ఎస్ రాగా 5245 ఓట్లు బీజేపీకి వచ్చాయి. 6వ రౌండ్లో 6016 ఓట్లు టీఆర్ఎస్కు రాగా 5378 ఓట్లు బీజేపీకి వచ్చాయి. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్కు లీడు 2164 ఓట్ల లీడ్లో ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంతవరకు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. ఉద్యోగులకు సరైన విధంగా జీతాలు ఇవ్వట్లేదు, 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు. ఉద్యోగులంతా కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినప్పటికీ కొన్ని ఉద్యోగ సంఘాలు టీఆర్ఎస్ మీద తమ నిరసన వ్యక్తం చేసినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తాజాగా జరిగిన ఈ మునుగోడులో పోస్టల్ బ్యాలెట్లను టీఆర్ఎస్ఏ ఆధిక్యత కనబరిచింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూస్తుంటే టీఆర్ఎస్కు 405 ఓట్లు రాగా బీజేపీకి 211 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక కాంగ్రెస్కు కేవలం 41 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది అసలుకు టీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించిన సీటు కాదు. మునుగోడు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే అనుకోకుండా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీతో పాటు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించాలని నిర్ణయించుకొని కమలం పార్టీలో బీజేపీలో చేరి మరోసారి పోటీ చేశారు. అయితే ఈ పోటీని టీఆర్ఎస్ కూడా ధీటుగా ఎదుర్కొంది. 2018 ఎన్నికల్లో ఇదే రాజగోపాల్ రెడ్డి చేతిలో పరాభవం పాలైనటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోసారి బరిలో దింపి తామేమి తక్కువ కాదు, మేము ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే మేము బలాన్ని నిరూపించుకుంటాం అని బహిరంగంగా సవాల్ చేసినటువంటి టీఆర్ఎస్ అనుకున్న విధంగానే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసింది. ఈ మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి మునుగోడులో మొదటి నుంచి ఉన్నటువంటి తన ఉనికిని ఈ ఎన్నికల్లో కోల్పోయినట్లుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ ఒకవైపు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిర్వహించిన ఒక ఎత్తు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండడం ఒక ఎత్తు, పార్టీ శ్రేణులన్నీ మునుగోడు ఉప ఎన్నిక కంటే రాహుల్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు
దాని అంశం మీదనే ప్రత్యేకంగా దృష్టి పెట్టడము, ఆయన యాత్ర వెంటనే పార్టీ శ్రేణులన్నీ అంటే క్రియాశీల నాయకులు, ముఖ్య నేతలు అందరూ కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకే ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత ప్రచారంలో కాంగ్రెస్ చివరి 10 రోజుల్లో చివరి 10 రోజుల్లో కొంత వెనక్కి వెళ్ళింది. ఇది కూడా పార్టీ అనుకున్న విధంగా ఓట్లు రాకపోవడానికి ఒక కారణం కావచ్చు. మొత్తంగా చూస్తే మొదటి నుంచి మునుగోడు మీద పట్టున్నటువంటి, మునుగోడే కాదు నల్గొండ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పట్టున్నది. కాంగ్రెస్ పార్టీ నల్గొండకు పెట్టిన కోట. కానీ ఈ ఎన్నిక తర్వాత చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో కూడా ఉరికి కోల్పోతుందా అనే అనుమానం అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్ గారు, అదేవిధంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు దాదాపు కూడా 70-80 వేల ఓట్లు. సో ఎక్కువ శాతము ఇటు ఎవరైతే మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎవరైతే ఎక్కువ శాతం మంత్రులు ఉన్నటువంటి చౌటుప్పల్కి సంబంధించి ఆల్మోస్ట్ 5 రౌండ్లకు సంబంధించినటువంటి విషయంలో మనం చూస్తే మొదటి ఒక్క రౌండ్ వదిలేస్తే మిగతా 3 రౌండ్లు కూడా చౌటుప్పల్కి సంబంధించినటువంటి రౌండ్సే కనుక దీంట్లో ఎక్కువ శాతం మంత్రులు ఉన్నటువంటి ప్రాంతం కనుక ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం కూడా బీజేపీ గెలిచిందని చెప్పుకోవాలి. అంటే మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ అనేది బీజేపీ వైపు పడింది. సో మంత్రులు ఎక్కడైతే పర్యవేక్షించారో, ఎక్కడైతే క్యాంపెయినింగ్ చేశారో ఇవన్నీ కూడా బీజేపీ గెలిచింది. అదేవిధంగా చెండూరు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దాంతోపాటు సంస్థా నారాయణపూర్ కూడా బీజేపీ ఆధిక్యంలో వస్తుంది అంటూ కూడా బీజేపీ నేతలు చెప్పారు. సో ఈ 2 మండలాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది? చౌటుప్పల్ విషయానికి వస్తే బీజేపీ నాయకులు చాలా నిరాశకు గురయ్యారు చౌటుప్పల్ ఫలితం చేసి. వాస్తవానికి మొదటి నుంచి చౌటుప్పల్లో బీజేపీ కొంత బలం ఉంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకముందు కానీ ఆ తర్వాత కూడా. అయితే ఈ ఎన్నికల్లో వాళ్ళు ఊహించింది ఏంటంటే మిగతా చండూరు ఇట్లాంటి మండలాన్ని కొంత టీఆర్ఎస్కు ఆధిక్యత కనబరిచిన చౌటుప్పల్ మండలంలో బీజేపీకి ఆధిక్యత వస్తుంది. అక్కడ వచ్చే ఆధిక్యతతోటే మిగతా మండలాల్లో ఏదైతే కొంత తగ్గుతుందో దాన్ని మేము సరిచేసుకోవచ్చు. కాకపోతే బోటాబోటీ మెజార్టీతోటి మేము గెలిచే అవకాశం ఉందని నిన్నటి వరకు భావించారు, పొద్దున కూడా భావించారు. కౌంటింగ్ అప్పుడు కూడా వాళ్ళు ఆ చౌటుప్పల్లు ఆ ఏరియాకు సంబంధించినటువంటి రౌండింగ్ వచ్చినప్పుడు మాత్రం దాని మీద ఆసక్తి చూపారు. కానీ తీరా చూస్తే స్వల్ప 1000 ఓట్లు 1200 ఓట్లతోటే వాళ్ళు అక్కడ ఆధిక్యతం వచ్చారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే 6 నుంచి 7,000, 6 నుంచి 10,000 ఒక దశలో అనుకున్నారు వాళ్ళు. కానీ అట్లా కాకుండా ఓన్లీ 1200 ఓట్లు మాత్రమే ఆధిక్యత రావడం వాళ్ళు కొంత నిరాశ వ్యక్తమవుతుంది. నారాయణపూర్లోనూ వాళ్ళు మాకు మెజారిటీ ఉంటుంది, మేము మంచి లీడ్లో ఉంటాము అనుకున్నారు. కానీ నారాయణపూర్లో కూడా వాళ్ళకు పెద్ద అనుకున్నంత స్పందన అయితే లేదు. ఇక చండూరు ఈ విషయంలో అయితే మొదటి నుంచి చండూరులో టీఆర్ఎస్కు కొంత పట్టున్నది. టీఆర్ఎస్ ఆధిక్యత అనుకుంటున్నారు, ఆ బీజేపీ నాయకులు అదేవిధంగా భావిస్తున్నారు. ఇక వచ్చేది చండూరు ఈ రౌండ్స్ కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుందని అనుకుంటాను. ఏదేమైనప్పటికీ ఫలితం ఇంకొక 8.5 రౌండ్ల వరకు ఫలితం రావాల్సి ఉంది. ఆ తర్వాత వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు చేరుకున్నారు, ఫలితాలు వీక్షిస్తున్నారు. వాళ్ళు దాని మీద విశ్లేషణ కూడా చేస్తున్నారు. మనం ఎక్కడ ప్లస్ అయింది, ఎక్కడ మైనస్ అయింది. మనం ఇంత ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మనల్ని ఎందుకు ఆదరించలేదు, హక్కును చేర్చుకోలేదు అనే విషయంలో వాళ్ళు కొంత చర్చించుకునే అవకాశం ఉంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా సంజయ్తో జత కలిశారు. వాళ్ళు ఇప్పుడు పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఫలితాలు టీవీలో వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దాని మీద చర్చిస్తున్నారు. స్థానిక నాయకుడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో పాటు స్థానికంగా పార్టీ బాధ్యతలు తీసుకొని ఉన్నటువంటి నాయకులను అయితే ఆయా మండలాలలో ఎవరైతే నియమించారో 7 మండలాలు 2 మున్సిపాలిటీలు 9 మంది నియమించారో వాళ్ళను సహాయ ఇన్ఛార్జీలను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ జరిగింది, ఎక్కడ మనము పొరపాటు పడ్డాము, ఎక్కడ మనము ఓటర్ను ఆకర్షించుకుని విఫలమయ్యాము అనే అంశం మీద చర్చించుకుంటున్నారు. ఏదేమనుకు సాయంత్రం వరకు ఫలితాల తర్వాత వాళ్ళు స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితం ఎక్కడ అసలు ఆశనిపాతంగా తయారైంది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, బలపడుతుంది అనుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇది 2వ ఉప ఎన్నిక. మొదటి ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక
కొంచెం అంటే వారం రోజులు 3 రోజుల ముందే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకుపోయినప్పటికీ అది రేవంత్ రెడ్డి మీద ఎక్కువ ప్రభావం చూపించకపోయినప్పటికీ మునుగోడు ఉప ఎన్నిక మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీని విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. మొదటి నుంచి చెప్తున్నటువంటి అంటే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే చెప్పారో ఆయన్నే రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గెలుపు బాధ్యత, మమ్మల్ని ఆయన కించపరిచారు, పార్టీలో మమ్మల్ని చిన్న చూపు చూశారు కాబట్టి నేను ఎన్నికల ప్రచారం దూరంగా ఉంటాను, నేను ప్రచారం చేయను అని ఏదైతే బహిరంగ చెప్పారో ఈ విషయంలో రేవంత్ రెడ్డి కొంత బాధ్యత తీసుకునే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ అంశం మీద కొంత చర్చ జరుగుతుంది ప్రణయ్. అంటే అదేవిధంగా ఈ మన ఏదైతే ఇప్పుడు బీజేపీ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా పోటాపోటీ అనేది ఈ ఇప్పుడు 6 రౌండ్లను మనం చూసాము, మిగిలిన 9 రౌండ్ల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇద్దరికి ఇటు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు పోటాపోటీ ఏదున్నా కూడా మెజారిటీ 100ల్లో 1000లోనే ఉండేదా? మొదటి నుంచి వాస్తవాన్ని చెప్పాలంటే ఏ సర్వే చేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్నది. 2%, 3%, 5%, 8% అట్లా చెప్పుకుంటుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేలు, దాదాపుగా 80 మంది ఎమ్మెల్యేలను 14 మంది మంత్రులను మునుగోడులోనే ఉంచి ప్రతినిత్యం వాళ్ళు చేసేటువంటి ప్రచారము, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, ప్రజలతో వాళ్ళు కలుస్తున్న విషయాలు, ప్రజల నుంచి ఎదురవుతున్న సమస్యలు, వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలి అంశం మీద ప్రతి నిమిషానికి ఆయన ఇక్కడ మానిటరింగ్ చేశారు. ఆ నేపథ్యంలోనే కొంత గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా టీఆర్ఎస్ పైన మొగ్గు చూపారని బీజేపీ అంటుంది. మరోవైపుగా చూస్తే బీజేపీ విషయంలో అసలుకు మొదటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి పట్టులేదు. గత 2018 ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి వచ్చిన కేవలం 14,000 పైచిలకు ఓట్లు. అయితే రాజగోపాల్ రెడ్డి చేరికతోటి కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా కలిసి వస్తాయి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి, ఆగ్రహం ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయని బీజేపీ భావించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వీళ్ళు ఎక్కువ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ వైఫల్యాలను, కేసీఆర్ హామీలను విస్మరించడం, దీని మీదనే ప్రచారంగా ప్రోకస్ చేశారు. ప్రచారంలో ఎక్కడ పోయినా కానీ వాళ్ళు దళితులకు 3 ఎకరాల భూమి వీటి విషయంలోనే ఎక్కువ మాట్లాడారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కొంత భూమరంగా నేను చెప్పొచ్చు. వాళ్ళు అనుకున్నది కేసీఆర్ వ్యతిరేక ప్రచారం తమకు కలిసి వస్తుంది అనుకున్నారు. కేసీఆర్పై చేసేటువంటి వ్యతిరేక ప్రచారం తమకు కలిసి వస్తుందని భావించారు. కానీ ప్రజలు దాన్ని తిరస్కరించినట్ట ఇక్కడ ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలను చూస్తుంటే స్పష్టమవుతుంది. మనం మొత్తంగా చూస్తుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు మాత్రమే బీజేపీకి పడ్డాయి. దాంట్లోనూ కొంత శాతాన్ని టీఆర్ఎస్ తీసేసుకున్నది. కాంగ్రెస్ సంబంధించినటువంటి మొత్తంగా కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓటు బ్యాంకును ఇటు బీజేపీ ఎక్కువ శాతం 70%, 80% బీజేపీ కొల్లగొడితే ఒక 20%, 30% కాంగ్రెస్ టీఆర్ఎస్ కొల్లగొట్టేది మనం చెప్పొచ్చు. ప్రాణి మునుగోడు ఉప ఎన్నిక మునుపెన్నడూ లేని విధంగా దాదాపు కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా మునుగోడు ఎన్నిక చూసే విధంగా మారింది అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో ప్రధానంగా చూస్తే బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఇష్యూ మనందరికీ తెలిసిందే, ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఇష్యూను. సో కేసీఆర్ ఒక బహిరంగ సభను కూడా చెండూరు ప్రాంతంలో పెట్టడము, అక్కడ ప్రజల్ని ఉద్దేశించుతూ మాట్లాడుతూ పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి 4 హీరోలంటూ పోస్టర్లు రిలీజ్ చేయడంతో పాటుగా తెలంగాణ బిడ్డలు అని చెప్పేసి వాళ్ళని పరిచయం చేస్తూ మళ్ళీ ఆ సభలో మాట్లాడడం, అనంతరం కూడా ఎన్నికల రోజు సాయంత్రం పూట సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టడము, ఇదంతా కూడా ఏంటి ఒక స్కెచ్ ప్రకారంగా కేవలం బీజేపీని నెగిటివ్ చేసేందుకే సీఎం కేసీఆర్ ఇట్లాంటి ప్రభావాలు చేస్తున్నారా, లేదా టీఆర్ఎస్ పార్టీని? మొదటి నుంచి కూడా బీజేపీకి సంబంధించిన విషయంలో కేసీఆర్ కొంతకాలంగా వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆయన ఎప్పుడైతే బీజేపీ మీద యుద్ధం ప్రకటించిన దేశవ్యాప్తంగా వెళ్తా అన్నప్పటి నుంచే ఆయన అంటే ఇక్కడ విషయమే కాదు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి కూడా కేసీఆర్ మద్దతిచ్చారు. మొదట్లో రైతు చట్టాలను కేసీఆర్ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినప్పటికీ తర్వాత తలెత్తిన రాజకీయ విభేదాలు, రాజకీయ కారణాలు, రాజకీయ కోణాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి కేసీఆర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఉద్యమంలో
ఆ ఉద్యమం ముగిసిన తర్వాత ఎప్పుడైతే ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి రైతు చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్న తర్వాత ఆ ఢిల్లీ సరిహద్దులు చేసిన రైతు సంఘాలు ఆందోళన విరమించిన తర్వాత ఆ ఉద్యమం సందర్భంగా మరణించిన రైతులకు కూడా పంజాబ్ వెళ్ళి సీఎం కేసీఆర్ చెక్కులు ఇచ్చి వచ్చారు నష్టపరిహారం కింద. అయితే దానికి దీనికి ఏం లేదు. ఇంకొకటి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయం. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అసలు మునుగోడులో ఎలాంటి ప్రభావం చూపలేదని మనం చెప్పవచ్చు. కారణం ఏంటంటే గతంలో ఓటుకు నోటు కేసు కూడా జరిగింది. ఆ ఓటుకు నోటు కేసు మొదట్లో కొంత హడావిడి చేసినప్పటికీ అక్కడ కూడా కొంత సీఎం కేసీఆర్ కానీ మంత్రి కేటీఆర్ కానీ టీఆర్ఎస్ మంత్రిత్వం కానీ టీఆర్ఎస్ నేతలు కానీ అసలు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జైలుకు వెళ్తారు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఒక దశలో సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు ఏంటంటే చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడు కూడా ఆయన రక్షించలేడు, మా దగ్గర అంత ఆధారాలు ఉన్నాయి, ఆయన ఖచ్చితంగా ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలతోటి ముందుకెళ్తాం, కోర్టుల్లో ఆయనను దోషిగా నిరూపిస్తాం అని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే అంతవరకు ఉన్నప్పటికీ ఇంతవరకు మళ్ళీ ఆ ఓటుకు నోటు కేసు కానీ ఆ ఓటుకు నోటు కేసు వ్యవహారం కానీ మళ్ళీ ఎటువంటి రాలేదు. ఆ తర్వాత అప్పట్లో ఓటుకు నోటు వ్యవహారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏవన్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తర్వాత పిసిసి అధ్యక్షుడు అయ్యారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు ఇది కూడా అలాంటిదే కావచ్చు అని ప్రజలు అనుకున్నారు. మొత్తంగా చూస్తే మునుగోడులో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రభావం లేదు. అయితే చెండూరు సభ కేసీఆర్ పెట్టడం అనేది ఒక కొంత వరకు ప్లస్ అయిందని చెప్పచ్చు. ఒక 10% 15% ప్లస్ అయిందని చెప్పచ్చు. కానీ చెండూరు సభతోటే మొత్తం బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న మాత్రం తప్పు. రైట్, దీంట్లో కొంత రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. సో మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ చూద్దాం, మళ్ళీ లైన్లో తీసుకుందాం. సో